మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏమని అనంటే పుచ్చిపోయిన యాపిల్స్ అనేటటువంటిది ఒక వీడియో చేశారు. అది వీడియో చాలా బాగుంది. అది నేను చూశాను, నేను నవ్వుకున్నాను. మీరు దాంట్లో ఆ వీడియోలో చేసినటువంటి ఏవైతే సెటైర్లు వేశారో ఆ సెటైర్లు చాలామంది యూట్యూబర్స్కి యాప్ట్. అది నేను కాదని అనట్లేదు, కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు దాంట్లో పదే కనీసం 3-4 సార్లు బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళాను అని అన్నారు. నాకు ఇది ఒక్కటి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఆ బ్యాక్ డోర్ ఎవరు? ఆ బ్యాక్ డోర్కి ఉన్నటువంటి ఓనర్స్ ఎవరు? మీ హస్బెండా, లేకపోతే మీ కంపెనీసా, లేకపోతే ఇక్కడ ఎవరైతే వీసా మీ దగ్గర ఆఫర్ లెటర్స్ తీసుకున్నారో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఏమన్నా బ్యాక్ డోర్స్ ఉన్నాయా? ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళి తెచ్చుకున్నాను, బ్యాక్ డోర్స్లో వచ్చాను అని అన్నారు. ఆ బ్యాక్ డోర్స్ వెనక ఉన్నది మీరా, లేకపోతే ఆ బ్యాక్ డోర్స్ లోపలికి వెళ్ళి అవతలి వీళ్ళు ఏమన్నా దొంగ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే అలాంటి ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా పెట్టి ఉన్నారా? దానికి ఖచ్చితంగా మీరు క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ఏమనిపిస్తుందంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తూ ఉంటామమ్మా, మీరు చేసినటువంటి దాంట్లో ఏంటంటే నిజంగా చాలా ఫన్ ఉంది, నేను కూడా చూస్తూ నవ్వుకున్నాను. సరే ఈ సెటైర్లు వేశారని నాకు కరెక్ట్గా నాకు అక్కడ ఆగిపోయింది ఏంటి అని అంటే బ్యాక్ డోర్స్ నుంచి అన్నారు. హూ ఈజ్ దట్ బ్యాక్ డోర్స్ ఓనర్, లేదా హూ ఆర్ ద పర్సన్స్ బిహైండ్ ద బ్యాక్ డోర్స్? అది మీరు రివీల్ చేయండి. అది ఖచ్చితంగా మీరు రివీల్ చేయాలి. ఎందుకు అనంటే ఇక్కడ మళ్ళీ ఇది కూడా మళ్ళీ మీ మీదకే వస్తుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి అంశము, మీ పరువుకి సంబంధించినటువంటి అంశము. అది వచ్చినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత దాంట్లో కూడా మీ వారు మాట్లాడుతూ, మధు గారు మాట్లాడుతూ నాకేం సంబంధం అన్నారు. ఆ సంబంధం ఏమి లేదు అనేటటువంటిది ఆన్ స్క్రీన్ వచ్చి మీరు ప్రొఫెషనల్గా కూర్చొని మాట్లాడితే హుందాగా అది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. యాక్సెప్ట్ చేయకుండా ఎవరు ఉండరు. సరే, మీకున్నటువంటి లీగాలిటీ ఏంటి, యూకేకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, యూకే గవర్నమెంట్కి అనుగుణంగా మీరు ఎలాంటి ప్రాసెస్ చేశారు అనేటటువంటిది ఒక్క 10 నిమిషాల వీడియో అండి. మీరు అంతసేపు ఒక స్కిట్ చేశారు కదా, ఆ స్కిట్కి బదులుగా అదే డ్యూరేషన్ తోటి అదే టైంని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు మీరు ఖండిస్తూ ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో ఒక చిన్న వీడియో చేసి ఉంటున్నట్లయితే నిజంగా చెప్తున్నాను చాలా హుందాగా ఉండేది ఇది.